బాలరాజు గారు, మనకి ఏదో బలమైన పార్టీలు సరే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ ప్రధాన ప్రతిపక్షం, బహుశా చాలా చోట్ల బలంగా బిఎల్ఏలు ఉంటారు. ఇక్కడ కీలకంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే బిఎల్ఏలు ఉంటారు కదా, అంటే బిఎల్ఏలు అయితే జనం ఏమైపోయినా పర్లా, అంటే మా ఓట్లు రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల దయాదాక్షల మీద ఆధారపడి ఉంటాయి అనేది అసలు ఒక క్వశ్చన్. సరే లేదు, బలంగా ఉన్నారనుకుందాం. ఇప్పుడు బిఎల్ఏ మాత్రం ఏం చేయగలుగుతాడు? 2002 ఓటర్ లిస్టుతో మ్యాపింగ్ అండి. 2002లో ఎపిక్ కార్డులు లేవు, ఫోటో ఐడెంటిటీ కార్డులు లేవు. అక్కడ వాడు ఏం రాశాడో తెలియదు. నాకు 40 ఏళ్ళ లోపు ఉంటే 2002లో నాకు ఓటు ఉండదు, ఎందుకంటే ఇది 24 ఏళ్ల క్రితం ఉంది. ఇవాళ 26లో ఉన్నాం. 2002లో నాకు 40 లోపు ఉంటే అప్పుడు 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు మా నాన్న ఓటు ఎక్కడుందో, ఏ పేరుతో ఉందో మనం వెతకాలి. లేదు నాకు 40 దాటితే నేను ఎక్కడున్నానో ఆ నియోజకవర్గం ఆ బూత్ చెప్పినా కూడా పేరు మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాకపోతే మ్యాపింగ్ జరగదు. మ్యాపింగ్ జరగకపోతే ఏమేమి ఆధారాలు తీసుకుంటారో తెలీదు. అందరి దగ్గర కామన్గా ఉండే ఆధారం ఆధారు. ఈ దేశంలో ఆధార్కి విచిత్రంగా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ముట్టికాయలేసి చెప్పిన ఆధార్ని మీరు పరిగణించాల్సిందే అని నిన్న తెలంగాణలో రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో కూడా ఆధార్ అని రాస్తూనే ఆధార్కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమాలు వర్తిస్తాయి. ఏంటో మరి ఏమి నియమాలు? ఆధార్ కార్డు ఉంటుంది, కార్డుకి నియమాలు ఏందో నాకు అర్థం కాల. ఏం జరగబోతుంది తెలంగాణలో? బిఎల్ఓలో పక్క మొత్తుకుంటా ఉన్నారు, మాకు అసలు ఈ యాప్ ఏంది, దేశంలోని ఓటర్ లిస్ట్ అంతా వాళ్ళ ట్యాబో ఎందులోనో పెడుతున్నారు. ఆ నియోజకవర్గం బూత్ నెంబర్ కొట్టి సెర్చ్ చేసి ఈ పేరు మ్యాచ్ కాకపోతే వాళ్ళు ఆ ఓట్లేదులే బాబు నువ్వు కాగితం తర్వాత అని వెళ్ళిపోతారా? ఏం జరుగుతుంది? మీరు ఏమన్నా అసలు కింద పార్టీలు స్టడీ చేస్తున్నాయా? ఏం చెప్తారు? ముందుగా కటారి గారు, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి విఠలన్న గారికి, అదేవిధంగా జర్నలిస్ట్ రెహమాన్ అన్న గారికి, అదేవిధంగా శరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. 2-3 అంశాలను స్పష్టంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు ఏదైతుందో వాటిని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇలా డైరెక్ట్ గా ఓడగొట్టడం అనేది గతంలో ఎన్నికలలో ఉండేది. ఒక ప్రత్యర్థి ఉన్నట్టయితే నీ మీద పోటీ చేసిన వారు, పోటీ చేసే వ్యక్తి నీ మీద పోటీ చేయబడ్డవారు, ఇద్దరు మాత్రమే ఎలక్షన్ లో తలబడి ఓడగొట్టుకునేది. కానీ ఇప్పుడు అట్లా డైరెక్ట్ ఓటింగ్ ఓడగొట్టడం జరుగుతులేదు. ఇండైరెక్ట్ గా ఓడగొట్టే ప్రయత్నాలు చేస్తారు. ఎన్నికల సంఘంతో ఫైట్ ఇండైరెక్ట్ గా ఓడగొట్టే ప్రయత్నాలంటే ఎలక్షన్ కమిషన్ అడ్డంగా పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు నియమావళిని అందరూ కూడా తీసుకొచ్చేసి అవి సార్ ఇప్పుడు అన్ని ఎలక్షన్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు అందరికి తెలవు సార్, ప్రతి ఓటర్కి తెలవాల్సిన అవసరం లేదు. ఆ నియమ నిబంధనలు అడ్డం పెట్టుకొని ఇలా ఎలక్షన్ లో ఓడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ గెలిచిన అభ్యర్థి ఒకవేళ దారిలోకి రాకపోతే నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ రెడీగానే ఉంటది, ఆ ఈడీ ఎమ్మటే దాడి చేస్తుంది, ఐటీ దాడులు జరుగుతాయి. అదే విధంగా ఇవి రాజ్యాంగ సంబంధించినటువంటి సమస్యలన్నీ బయటకు వచ్చేస్తాయి సార్. అంటే ఇలా డైరెక్ట్ గా ఫైట్ చేసే బదులు ఇండైరెక్ట్ ఫైట్ ని ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంచుకునే విధంగా తయారైనట్టుగా నేను భావిస్తా ఉన్నాను. అది ఏమంటే సార్, ఇలా 2002 వరకు ఓటర్ యొక్క సంబంధించినటువంటి సవరణ జరిగిందని చెప్పేసి మనం అంటా ఉన్నాం. సుమారు భారతదేశంలో 22 సార్లు ఓటర్ సవరణ జరిగినవి. మరి 22 సార్లు జరిగినప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలే వాస్తవానికి. అంటే 22 సార్లు ఈ భారతదేశంలో 1952 నుంచి 2002-2004 మధ్య కాలం వరకు 22 సార్లు ఓటర్ సవరణ జరిగితే ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా చర్చ జరగలేదు. జరగడానికి కారణం ఏంది? మరి 22 సార్లు ఓటర్ సవరణ భారతదేశంలో జరిగితే బెంగాల్లో కోటి ఓట్లు ఎట్లా ఉంటాయి, డూప్లికేట్ ఓట్లు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇలా 92 లక్షల ఓట్లను ఒకేసారి పశ్చిమ బెంగాల్లో తీసేసిరంటే మరి 22 సార్లు జరిగిన ఓటర్ సవరణలో ఓట్లు తొలగించలేదా? అక్కడ అసలు ఓటర్ సవరణ జరిగిందా జరగలేదనేది కూడా ఇలా ప్రశ్నార్థకంగా ఉంది. పశ్చిమ బెంగాల్ తో పాటుగా బీహార్ లో కూడా 65-70 లక్షలు తీశారు. అక్కడ కూడా సుమారు 56 లక్షల నుంచి 60 లక్షల ఓట్లు అక్కడ తొలగించిన పరిస్థితి కనపడతా ఉంది. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది? 22 సార్లు ఓటర్ సవరణలో ఎందుకు ఓటు తొలగించలేదు? అప్పుడు ఎందుకు ఓటర్ల మధ్యన గానీ, రాజకీయ పక్షాల మధ్య గానీ, ప్రతిపక్షాల మధ్య గానీ, విపక్షాల మధ్య గానీ ఎందుకు భేదాభిప్రాయాలు రాలేదు? మరి ఇవాళ మాత్రమే అంటే 2004 నుంచి 2026 ఏదైతే ఉందో సుమారు 22 ఏళ్ల తర్వాత చేస్తున్న ఈ ఓటర్ సవరణలో ఎందుకు ఇన్ని భేదాభిప్రాయాలు, ఇన్ని రకాల భిన్నాభిప్రాయాలు, ఇన్ని రకాల గందరగోళాలు ఓటర్ మధ్య ఎందుకు వస్తున్నది? ఎలా కాదు సార్, నేను ఒకటి అడుగుతున్న బాలాజీ గారు, మీరంతా ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి యాక్టివిస్టులు, మామూలుగా మొన్నటిదాకా పార్టీలే పంచుకునే ఓటర్ స్లిప్పులు అప్పుడే తల బొప్పి కడుతుంది. ఎవడెక్కడున్నాడు, వాడి ఇల్లు, ఆ నంబర్ ఉందా, వాడి ఓటు ఎక్కడుంది చూసుకొని మనం తిరిగి ఇవ్వటమే కష్టం అవుద్ది. పెద్ద పని. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో దొరకరు.
అసలు మనకి అనేక అడ్రస్ communities ఉంటాయి సార్. ఒక్కొక్క కమ్యూనిటీలో 5,000 10,000 ఓట్లు ఉంటాయి. అవును ఆ ఎమ్మెల్యేకి తెలియదు ఆ కమ్యూనిటీ మన మన వాటిలో మన ఇది మన మన ఎక్కడ ఉందా? కాన్సెప్ట్ కాదని చెప్పేసి ఆ ఎమ్మెల్యేకి తెలియని పరిస్థితి. ఒక 2 సార్లు 3 సార్లు పోటీ చేసిన అభ్యర్థి కూడా ఇప్పుడు ఈ చాలా బిఎల్ఓలు ఇల్లు ఎత్తుకుంటే వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటారా? ఇప్పుడు అందరూ తెల్లారులేస్తే ఎవరు పనులకు వాళ్ళు వెళ్తారు, ఓటు ఉంది కదా అన్న భరోసాతో ఉంటారు. వీళ్ళు బిఎల్ఏలో ఇంటింటికి వస్తున్నారు, ఇవాళ మా కాలనీకి వస్తారు లేదా మా బస్తీకి వస్తారన్న సంగతి వాళ్ళకి చెప్పేవాడు ఉండాలా, వాళ్ళు పని మానుకొని ఉండాలా. ఉంటే కూడా 2002 నీ ఓటు ఎక్కడ ఉందో దానికి మ్యాచ్ కావాలా. ఇదంతా అయ్యే పనేనా? అసలు ఏంది ఈ తలనొప్పి నాకు అర్థం కాల. అంతేగా సార్. ఇప్పుడు 2012లో నేను అప్సిగూడలో ఉన్నా, రవీంద్రనగర్ కాలనీలో ఉన్నా. అవును. 2017లో నేను నా రాక్ టౌన్ కాలనీ ఎల్బీ నగర్కి వచ్చిన. 2002లో 2020, 30, 40 వరకు పోతే నేను జూబ్లీ హిల్స్ పోతాను, పంజాబ్ హిల్స్ పోతాను తెలియదు. బాజీ ఇప్పుడు 2002లో మీకు ఓటు ఉండదు. 2002లో మీకు 40 ఏళ్ళు దాటి ఉండకపోతే మీ నాన్నగారి ఓటు 2002లో ఎక్కడుందో మీరు చెప్పగలగాల. చెప్తే మీ ఓటు ఇక్కడ ఇస్తారు, లేకపోతే లేదు. ఆ రోజు మా నాన్న పేరు ఎలక్షన్ లిస్ట్ లో భిక్షమై ఉన్నదా, దూదిమెట్ల భిక్షమై ఉన్నదా, అది. ఎపిక్ కార్డ్ నెంబర్ ఏందని నాకు అసలు తెలియాల్సి ఎపిక్ కార్డే లేదు సార్. అప్పుడు 2002కి ఎపిక్ కార్డే లేదు. లేనప్పుడు మరి ఎట్లా దాన్ని మ్యాప్ చేయగలుగుతారు అనేది ఇప్పుడు బిఎల్ఓల సమస్య. Yes. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ గా ఆఫీసర్స్ ఎవరైతే పోయారో అవును. ఆ బిఎల్ఓస్ వాళ్ళే తలపట్టుకునే పరిస్థితి పరిస్థితి వచ్చింది. ఇదేంది మ్యాపింగ్ జోడు కావట్లేదు వాళ్ళు. జోడు కావట్లేదు. ఓకే. కాబట్టి ఈ మ్యాపింగ్ కు వాళ్ళు ఉన్నటువంటి ఓటర్ నివాసానికి మ్యాప్ కాకపోవడం వల్ల వాళ్ళు చిక్కులు ఎదుర్కొని దీన్నే వాళ్ళే ఎదుర్కొన్న పరిస్థితి కనపడతా ఉంది. ఓకే. కాబట్టి దీన్నే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అసలు ఓటర్ భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉన్నది సార్. ఆ ఓటు హక్కుని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రజలకు అది రాజ్యాంగం ద్వారా వచ్చిన కల్పించిన హక్కు. ఆ హక్కుని అలా నిర్ద్వందంగా ఇష్టం వచ్చినట్టు తీసేస్తామని చెప్పేసి అంటున్నారో అది తప్ప అంటున్నాం. ఓకే సార్. ఒకవేళ సార్ కోటి ఓట్లు ఉంటాయా సార్? ఇప్పుడు 22 సార్లు సవరణ జరిగితే పశ్చిమ బెంగాల్లో కోటి డూప్లికేట్లు ఓట్లు ఉంటాయా? అంతే కదా. బీహార్ లో 52-60 లక్షల ఓట్లు డూప్లికేట్లు ఓట్లు ఉంటాయా? అవును. అదే కోసం చేస్తున్నారు, ప్రయోజనాల కోసం చేస్తున్నారు, ఓటు తొలగించడం కోసం చేస్తున్నారు అనేది ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. మళ్ళీ వస్తారు బాలరాజు గారు, మళ్ళీ వస్తారు. టార్గెట్ చేస్తా ఉన్నారా, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తా ఉన్నారా? ఓకే. ఆ టార్గెట్ లో భారతీయ జనతా పార్టీ గెలవడం కోసం టార్గెట్ చేస్తా. అసలు కులాన్ని వర్గాన్ని లేదా ఒక పార్టీని కూడా టార్గెట్ చేయొచ్చు కదా. కాంగ్రెస్ కి వేస్తారంటే టార్గెట్ చేయొచ్చు, లేదా బీజేపీ బీఆర్ఎస్ కి వేస్తారంటే టార్గెట్ చేయొచ్చు. ఎవరి చేతిలో పెత్తనం ఉంటే. కటారి గారు, ఓటు తొలగించిన తర్వాత నువ్వు స్వీకరించేది ఎవరు? కలెక్టర్ కి అప్లై చేసుకోవాలి, అంతే. ఆర్టీఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే నా ఓటు తొలగించారు నాయన అని ఆర్టీఓకు కలెక్టర్ కు మనం అభ్యర్థి చేసుకోవాల్సి వస్తుంది. ఆయన పోతే నీ సంబంధించిన ఆధారం సమర్పించమంటాడు, లేకపోతే ఇంకో 13-14 ఇచ్చిర్రు. ఇంకోటి కూడా నేను మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక నేరస్తుడు ఒకవేళ నేరారోపణకు గురైతే వాళ్ళకు ఓటు నిరాకరిస్తామని చెప్పేసి ఒక నిబంధన కూడా ఉంది. ఇది ఎక్కడుందో నేనైతే అసలు మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళియో లేదో నాకు తెలియదు. ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఉంది, కానీ నేరం నిరూపణ అయితే అసలు ఓటర్ లిస్ట్ లో పేరు తీసేయాలని బుల్డోజర్ రాజ్యం లాగుంది. మళ్ళీ వస్తాను సార్.